అందుకే నిన్ను ఆరాధిస్తున్నా నా యేసయ్యా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా నా యేసయ్యా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. ఆధారమేమున్నది నీవు తప్పై లోకంలో, ఆనందమేమున్నది నీవు లేక నా జీవంలో. ఆధారమేమున్నది నీవు తప్పై లోకంలో, ఆనందమేమున్నది నీవు లేక నా జీవంలో. ఆదుకొనుచుంటివే నా కన్న తల్లి వలె, ఆదరిస్తుంటివే నా కన్న తండ్రి వలె. అందుకే నిన్ను ఆరాధిస్తున్నా నా యేసయ్యా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా నా యేసయ్యా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. నిన్ను విడువను ఎడబాయని వాగ్దానము ఇచ్చినావు, భయపడకు దిగులే కలగని ధైర్యాన్ని నింపినావు. నిన్ను విడువను ఎడబాయని వాగ్దానము ఇచ్చినావు, భయపడకు దిగులే కలగని ధైర్యాన్ని నింపినావు. ఆరాధించేదా నాకు నా మనసుతో, ఆరాధించేదా నాకు హృదయంతో, ఆరాధించేదా నాకు నా మనసుతో, ఆరాధించేదా నాకు హృదయంతో. నా ఊపిరి ఉన్నంత వరకయ్యా నా యేసయ్యా, నిన్నే నేను ఆరాధించేదా. నా ఊపిరి ఉన్నంత వరకయ్యా నా యేసయ్యా, నిన్నే నేను
అయ్యా దొరకకే అయ్యా పరిశుద్ధాత్ముడా వందనాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. మహిమ 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 స్తోత్రము స్తోత్రము పరిశుద్ధానికి స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మహాగణుడమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు దేవా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీ పునరుత్థాన దినమందు మరొకసారి నీ సన్నిధికి మేము వచ్చినాము దేవానికి స్తోత్రములు తండ్రి. ఇజ్రాయెల్ చేస్తుతులపైన ఆసీనుడమైన దేవుడవు ప్రభువా, మేము చేస్తుతులను మీరు స్వీకరించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఏ పాటి వారము ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ దయను నీ కనికరమును ప్రభువా అయ్యా మా మీద మా కుటుంబాల మీద ఉంచి తండ్రి. అయ్యా నువ్వు కాపాడుచిన నీ కాపుదల కొరకై నీకు వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఏ కీడు ఏ అపాయము రాకుండా ప్రభువా అయ్యా నీ హస్తము నీడలో మమ్మల్ని దాచుచున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాము తండ్రి. కోడి ఏ రీతిగా తన పిల్లలను తన రెక్కల కింద ఏ రీతిగా కాపాడుచుందో దేవా, ఆ రీతిగా మా కుటుంబాలను మీరు కాపాడుచున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా దుష్టుని అని ఆటంకాలన్నీ మీరు తొలగించండి ప్రభువా, చీకటి క్రియలన్నీ మీరు తొలగించండి ప్రభువా. నీ మహిమని కరుని మందిరంలో మీరు దించండి తండ్రి. దుష్ట కార్యాలన్నీ నీ నామంలో మీరు తొలగించండి తండ్రి. నీ నామని ఘనమైనదిగా ఈ ప్రాంతంలో తండ్రి. అయ్యా నీకు వందనాలు, ఘనమైన పరిచర్య జరుగుటకు దేవానికి స్తోత్రములు తండ్రి. నీ మార్గమును మీరు విశాలపరచండి ప్రభువా నీకు వందనాలు. ఏదైనా ఎంత మాత్రము హాని చేయకుండా దేవానికి స్తోత్రములు. ఈ ప్రాకారము చుట్టూని అగ్ని కంచె వేయండి నాయనా నీకు స్తోత్రాలు వందనాలు మేము చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. వాక్యం చెప్పండి దాసులన్నా నామకం చేసుకోండి ప్రభువా. దాసుని నోటికి నోరేయండి ప్రభు. వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. వాక్యము హృదయంలో పడి ఫలించటకు కృప సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన ఆరంభం నుంచి వరదాకా పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడమని ఇక మమ్మల్ని అందరినీ మా ప్రాణాత్మ దేహాలు మా ఆలోచన మా తలంపులు మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన భావాన్ని చదువుకుందాం. కీర్తన భావాన్ని 51వ కీర్తన 7వ వచనం నుండి 12వ వచనం దాకా చదువుకుందాం. 13వ వచనం దాకా చదువుకుందాం. పెద్దగా ఉంది కాబట్టి షార్ట్కట్లో 51వ కీర్తన 7వ వచనం నుండి 13వ వచనం దాకా చదువుకుందాం. చదువు. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా దోషములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. నా దేవా నాయందు శుద్ధ హృదయమును కలగజేయుము. నా అంతరంగమందు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నుండి నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము మరలా నాలో పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలను బోధించెదను. పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్త అపరాధముల నుండి నన్ను విడిపింపుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కూర్చుందాము.